న్యూస్ కలెక్టరేట్ లో కీలకమైన సమావేశం జరుగుతుంటే ఏ అధికారి అయినా ఒళ్ళు దగ్గర పట్టుకుని ఉంటాడు. ముఖ్యమైన అధికారులు ఎప్పుడు అంతో ఎంతో అలర్ట్ గా ఉంటారు. కానీ ఆ అధికారి రూటే సపరేటు. కలెక్టర్ కీలక సమావేశం జరుపుతుంటే ఎంచక్క ఆన్లైన్ పేకాట ఆడుతున్నాడు. ఈ ఘటన అనంతపురం కలెక్టరేట్ లో జరిగింది. అలా ఆన్లైన్ లో రమ్మీ ఆడిన అధికారి అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోలా. అనంతపురం కలెక్టరేట్ లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం జరుపుతున్న సమావేశంలో రెవెన్యూ అధికారి మలోలా ఆన్లైన్ రమ్మీ ఆడుతూ బిజీగా కనిపించాడు. ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ నాగరాజు ఫోన్లో అందిస్తారు. నాగరాజు చెప్పండి, బాలరాజు చెప్పండి, ఇటు సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వ అధికారే ఈ రోజు కలెక్టరేట్ లో సమావేశం జరుగుతుంటే ఆన్లైన్ లో రమ్మీ ఆడుతున్నటువంటి వ్యవహారం అయితే తాజాగా బయటకు వచ్చింది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? లహరి, రెవెన్యూ అధికారులు కొంతమంది ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి చూపడం కంటే ప్రజా ధనంతో జీతం తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారన్న విషయం అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోలా చేష్టలతో మరోసారి బట్టబయలైంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ గత కొంతకాలంగా పలు జిల్లాల్లో పర్యటిస్తూ వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాల నుండి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలపై అనుకూల, వ్యతిరేకత అంశాలపై కూడా వినతులను అయితే స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు అనంతపురం జిల్లా కలెక్టరేట్ నందు ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్నాలతో పాటు డిఆర్ఓ మలోలా కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో వ్యతిరేకత, అనుకూలత వినతి పత్రాలను అందజేసేందుకు ప్రజా సంఘాలు, కుల సంఘాలు నేతలు పెద్ద ఎత్తున తరలి వస్తున్న క్రమంలో సమావేశంలో హడావిడిగా సాగుతుంటే డిఆర్ఓ మలోలా మాత్రం ఆయన సెల్ ఫోన్ లో ఆన్లైన్ రమ్మీ ఆడుకుంటూ, పేకాట ఆడుకుంటూ సిటీ 24/7 కెమెరాకైతే చిక్కారు. అయితే ఉన్నతాధికారులు పక్కన ఉన్న సమయంలోనే తనకేమీ పట్టనట్లు సెల్ ఫోన్ లో రమ్మీ ఆడుకుంటూ తన ప్రపంచంలో మునిగిపోయిన డిఆర్ఓ మలోలా ఇక ప్రజా సమస్యల విషయంలో ఆయన ఎలా పనిచేస్తారో అన్న దానిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన గతంలో పనిచేసినటువంటి కేంద్రాల్లో ఒక రకంగా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాతో పాటు అనేక కేంద్రాల్లో ఆయన పనిచేశారు. అయితే ఈ కేంద్రాలన్నింటిలో కూడా అనేక సమస్యలు పేరుకుపోయాయని, విధులపై దృష్టి సారించాల్సినటువంటి డిఆర్ఓ మలోలా విధులను పక్కన పెట్టి ఎంతో కాలంగా ఆన్లైన్ రమ్మీ పేకాటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నది కూడా కలెక్టరేట్ లో ఉన్నటువంటి అధికారుల నుండి కలెక్టరేట్ సిబ్బంది వరకు కూడా బహిరంగంగానే చెప్పడం విశేషం. అయితే ఇంతకాలంగా ఇదే ఏదైనా మీటింగ్ లో కావచ్చు, ఆయన కార్యాలయంలో కావచ్చు, డిఆర్ఓ మలోలా పేకాట ఆడడమే విధిగా పనిగా పెట్టుకుని తన విధులను పక్కన పెట్టుతుంటే ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదన్న వాదనలు కూడా పెద్దగానే వినపడుతున్నాయి. అయితే ఇప్పటికైనా సిటీ 24/7 కు ఆయన బహిర్గతంగా జాతీయ స్థాయి అధికారి మీటింగ్ ను పక్కన పెట్టి రమ్మీ ఆడుకుంటూ చిక్కిన క్రమంలో ఆయన జిల్లా ఉన్నతాధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు ఎలా స్పందిస్తారన్న దానిపై కూడా ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. లహరి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.